స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? మరి దేవుడు తన కృప చొప్పున మరొక దినాన్ని మనకి బహుమానం కింద ఇచ్చిన విధానమును బట్టి ఆయన స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం. మరి నిత్యము మహిమ ఆయనకే కలుగునుగా కానీ మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతాడు. ఏమనంటే ఇది మనుషులకు మరి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి ఇంతకీ మాటలు చెప్తున్నాడంటే, ప్రభు ఈ దినం నీ ముందున్న పరిస్థితులు చాలా విచారకరంగా, మరి భయంకరమైన స్థితిలో, నీవు వాటిని జయించిన స్థితిలో, మరి వాటిని అధిగమించిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే వాటిని చూసి భయపడద్దు, నీకు అసాధ్యమే, నువ్వు మనిషివి, అయితే దేవునికి సమస్తము సాధ్యమే. ఎప్పుడంటే మరి నీకు ఎదురవుతున్న పరిస్థితులు, నీకు ఎదురవుతున్న మరి పోరాటాలు, నీకు ఎదురవుతున్న అవమానాలు, అలాగే మరి నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి వ్యాధి, బాధలు, శోధనలు, మరి ఆర్థిక మరి వనరులు, మరి ఆర్థికమైన ఇబ్బందులు నువ్వు ఒకవేళ ఎదుర్కొంటున్నావేమో, వీటన్నిటినీ నీ భారం నువ్వు మోయొద్దు. కానీ మరి యేసయ్య మీద నీ భారం వేసినప్పుడు మరి ఇది దేవునికి సాధ్యము. నిన్ను వీటి నుండి మరి బయటకు రప్పించడానికైనా సమర్థుడు, శక్తిమంతుడు గనక మరి దేవుని కృప. మరి ఈ దినము మరి దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ఇది నీకు అసాధ్యమే, నీ ముందున్న పరిస్థితులు, దేవునికి సమస్తము సాధ్యము గనక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం నా కోసమే ప్రభా, నువ్వు నన్ను ప్రేమించి మాట్లాడుతున్న నా జీవితంలో నెరవేర్చబోతున్నావు. నువ్వు నమ్మి విశ్వసించగలిగితే, మరి నమ్ముట నీ వలన అయితే మనకి సమస్తము సాధ్యం అన్నాడు. అలాగే ఇది నీకు అసాధ్యమైన దేవునికి సాధ్యమని మరి వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని విశ్వాసంలో ముందుకు సాగి ప్రార్థనలో ఎక్కిపించని తెలియజేస్తూ దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి వివరిస్తున్న వాగ్దానంకి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గాలు చదువుతున్న వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రభువా, నిజమే తండ్రి, నీ బిడ్డలకు మాకు కావచ్చు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులు చూసినప్పుడు మేము భయపడుతున్నామేమో నాయన, అది మాకు అసాధ్యంగానే ఉంటుంది. కానీ నీకు సమస్తము సాధ్యము కనుక మా జీవితాల్లో సమస్తము సమకూర్చడానికి సాధ్యమని మేము నమ్ముతూ విశ్వసిస్తూ రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులు చక్కటి సమాధానం గురించి ప్రార్థిస్తున్నాం. గర్భఫలాన్ని బిడ్డ గర్భఫల దయచేయమని, అలాగే సొంత గృహాల కోసం ఎదురు చూసిన బిడ్డలకి వారందరికీ చక్కటి గృహాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్ర మధ్యస్థాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, ఈ తుఫాన్ కారణంగా ప్రభా నైనా ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ 3 దినాలని ప్రజలను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని భద్రపరచమని, ఏ ఒక్కరికి ఎటువంటి నష్టము కలగకుండా నీ కాపుదల నుంచి నాయన మీరు మహిమ పొందమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిగిన బిడ్డలందరికీ క్రీస్తు నామములో ప్రభా నీ యొక్క దీవెనలు నేను కలుగునుగాకని ప్రకటిస్తూ క్షేమము సమాధానము దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారని నమ్ముతున్నాను. మీరు బలపడ్డారని నమ్ముతున్నాను. వాగ్దానం నీకోసమే గనక, నీకోసమే గాక అనేకులకు కూడా మరి ఇది వాగ్దానం మరి నువ్వు షేర్ చేయవలసిన బాధ్యత నీకు ఉందని తెలియజేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.